91, 92, 93, 94, 99, 100. ఎందుకనుకున్నారు అలా మధ్యలోంచి నేను చివరి దాకా వెళ్ళిపోయాను? అదంతా లాస్ట్లో చెప్తానులే గాని ఫస్ట్ అయితే మాత్రం సించాన్ అండ్ అలాగే డోరేమాన్ స్క్విడ్ డాల్ ఎక్కడున్నారో మనమైతే కనిపెట్టాలి. అసలు నేను నెంబర్స్ ఎందుకు తక్కువ కౌంట్ చేశానో తెలుసా? ఇందాక వాళ్ళు నేను 10 నెంబర్స్ లెక్క పెట్టేశాక మళ్ళీ లెక్క పెట్టని చెప్పేసి నాతో లెక్క పెట్టించారు. అందుకే నేను 5 నెంబర్స్ అయితే కనుక స్కిప్ చేసేసాను. సరే సరే, ఒకసారి మనం సించాన్ అండ్ అలాగే డోరేమాన్ స్క్విడ్ డాల్ ఎక్కడున్నారో మనమైతే మాత్రం వెళ్ళి వెతుకుదాం. ఓకే, వేళ్ళని పట్టుకోవడం అంత కష్టమేవి కాదు నాకు తెలిసినంత వరకు. పైగా మంది రోజు ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ దాక్కున్నారో వెహికల్ మీద మాత్రమే కనిపెట్టాలి. ఎవరిని నడుచుకుని వెళ్ళి కనిపెట్టకూడదనేసి వీళ్ళైతే కనుక రూల్ పెట్టారు. అందుకోసమే నేనైతే కనుక వెహికల్ తీసుకుని వచ్చాను. ఎక్కడ దాక్కున్నారు? బీచ్ లోకి వెళ్ళి దాక్కునే అంత సీన్ అయితే మాత్రం లేదు. ఫ్రెండ్స్, ఈ అమ్మాయిని అయితే మాత్రం భయపెడతాను. ఒక్కసారి చూడండి, దెబ్బకి అల్లిపోతుంది. అయ్యో పాపం, అల్లిపోయారు. ఇంకా కొంతమందిని అల్లి పెడదామా? అంకుల్, ఏంటి అంకుల్ మీరు కూడా అల్లిపోయారా? చూడండి వీళ్ళు కూడా ఎలా అల్లిపోయారో. పండి పండి. లేదంటే ఇంత ఎండగా ఉంటే ఇక్కడ సాపేసుకుని మరి పడుకున్నారు. వీళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేదు. ఇదిగో వీళ్ళు, అబ్బా నేను ఇంకా రాకముందే వీళ్ళు పరిగెడేస్తున్నారు. రే బాబు, ఏం చెయ్యను గాని మీరైతే మాత్రం పడుకోండి. మీరు సరదా పడుతుంటే నేనెందుకు కాదంటాను. అమ్మా, తీసుకొచ్చి ఇక్కడే గుద్దేశానా? సరే సరే, వీళ్ళు ఎక్కడున్నారో ఫస్ట్ మనం అది చెయ్యాలి. ఓకే, ఇటువైపు వెళ్ళి వెతుకుదాం. ఇక్కడ ఏమన్నా ఉన్నారేమో. ఓకే, మనమైతే ఎదరికొచ్చాం గానీ ఈ సించాన్ అండ్ అలాగే డోరేమాన్ గల్లి ఎక్కడ దాక్కున్నారో మనకైతే అసలు కనబడవే లేదు. ఆ, ఏంటి వీడు డాన్స్ చేస్తున్నాడు? జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు, మామిడికాయలు. మల్లి చెట్టుకి పూస్తాయి మల్లె పువ్వులు, మల్లె పువ్వులు, మల్లె పువ్వులు. సన్న చెట్టుకి పూస్తాయి సన్నజాజులు, సన్నజాజులు, సన్నజాజులు. జింక్ చికెన్ జింక్ చికెన్ జిక్ చికెన్ జిక్ చికెన్. నా పేరు సించానండి, నా ఊరు లాస్ ఏంటోస్. జిక్ చికెన్ జిక్ చికెన్ జిక్ చికెన్ జిక్ చికెన్. నీ జింక చిక్కల తర్వాత గానీ నేను అసలు ఏం చెప్పాను సించాన్? అప్పటికి నేను దొంగ పెట్టనంటే దొంగ పెట్టు పెట్టు అని చెప్పి నాతో దొంగ పెట్టించి ఇక్కడికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తున్నావా? నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తుంటే వీడు చూడు ఎలా చప్పట్లు కొడుతున్నాడు. అరే, వీడేంటి స్లో మోషన్ లేదు స్టెప్ వేస్తున్నాడు? ఓరి నాయనో, వాడిని చూడండి ఎలాగేస్తున్నాడు స్టెప్. అది స్టెప్ చూడండి గైస్, ఎంత కామెడీగా ఉందో. అయ్యయ్యో, రే సించాన్ డాన్స్ ఆపరా. నువ్వే కదరా అన్నావు హైడ్ అండ్ సీక్ ఆడదామనేసి. దొంగ పెట్టిన తర్వాత మళ్ళీ ఇదిగో నువ్వు వేరే అక్కడ నుంచి డాన్స్ చేస్తుంటే చిరాకు వస్తుంది. అర్థమైందా? నేను దాక్కోమన్నప్పుడు నువ్వు దాక్కోవాలి. ఎల్లు మామ, ఎవడు ఆడతాడు ఆయిడెన్సీకు? ఎప్పుడు ఆయిడెన్సీక్ అంటూనే ఉంటావు. ఆడి ఆడి తెగ బోర్ కొట్టేస్తుంది. కొత్తగా ఏదన్నా గేమ్ ఉంటే చెప్పు. ముందు వెళ్ళి డోరేమాన్ గానీ స్క్విడ్ డాల్ ని కనిపెట్టుకుని రప్పో. నీకు అలాగుందరా? దొంగ పెట్టింది నేను కదా, ఏమన్నా మాట్లాడతావు. సరే సరే, ఎందుకే డోరేమాన్ గడి ఎక్కడున్నాడో మనమైతే గనక కనిపెట్టాలి. అండ్ అలాగే స్క్విడ్ డాల్ కూడా ఎక్కడ దాక్కుంది వాళ్ళనైతే గనక మనం ఏదో ఒకలా కనిపెట్టాలి. ఈ సించన్ గడి ఎలాగో దొరికేశాడు. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతుంటే నాకు కూడా చిరాకు వస్తుంది. చేపల కూర వండుకుంటా ఈ రోజు నేను, చేపల కూర వండుకుంటా ఈ రోజు నేను. ఎవ్వరికి ఒక ముక్క కూడా పెట్టను నేనే. డోరేమాన్ డోరేమాన్. బాబు, నాకు కూడా ఒక చేప ఇవ్వచ్చు కదా? ఆకలేస్తుంది. ఇంటికి వెళ్ళి కూర వండుకొని తింటాను. ఇందాక నుంచి నీతోనే ఉన్నాను కదమ్మా. అయ్యో ఆంటీ, మీరు అలా అడగాలా? మీరు అడగకపోయినా సరే నేను ఎవరైనా చెప్తాను. నేను కష్టపడి పట్టుకున్న చేపలు మీకెందుకు ఇస్తానంటే? మీరైనా అన్ని చేపలు తినేసి తినేసి చాలా లావుగా బొండంగా తయారయ్యారు. మీరు ఇంకా చేపలు తినకూడదు, ఇంకా బొండంగా తయారైపోతారు. వద్దంటీ, నా మాట విని మీరు ఇంకా చేపలు తినకండి. చూడండి ఎలాగుందో పందిలాగా ఫేస్. అబ్బా, ఈ సించాన్ గడి బానే దొరికేశాడు ఈ పొట్టాడు. ఈ డోరేమాన్ గడి ఎక్కడికి వెళ్ళాడు? కనబడడం లేదు ఇందాక నుండి. ఆగండి, ఇక్కడ ఎవడో డోరేమాన్ గల్లా కనబడుతున్నాడు. వాడా కదా? ఒక్క నిమిషం ఆగండి, ఇంకొద్దిగా దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుందాం. అబ్బా, డోరేమాన్ గడే. చూడండి గాయస్, వీళ్ళు ఏమన్నారు? హైడ్ అండ్ సీక్ కాడి దగ్గర నా బుర్ర తినేసి హైడ్ అండ్ సీక్ కాడిని దొంగ పెట్టిన తర్వాత చేపలు పట్టుకున్నాడు. డోరేమాన్, నీకు సించాన్ గడికి అసలు న్యాయమేనరా డోరేమాను? మరీ దారుణం కాకపోతేనే దొంగ పెట్టేదాకా నా బుర్ర తినేసి దొంగ పెట్టిన తర్వాత చేపలు పట్టుకుంటున్నావా? ఎల్లు మామా, ఎవరు ఆడతారు ప్రతిసారి? ఎప్పుడు చూసినా ఐడెన్సీ అంటూనే ఉంటావు, చిరాకు వస్తుంది. పోనీ ఐడెన్సీ కన్నా పోనీ ఎక్కడన్నా ఆడుతున్నామంటే ఆడితే బీచ్ దగ్గర ఆడతాం, లేదంటే ఇంటి దగ్గర ఆడతాం. ఏదన్నా కొత్తగా చేస్తేనే కదా మాకు కూడా ఐడెన్సీ ఆడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. పైగా ఎప్పుడు ఐరన్ మ్యాన్ తీసుకొస్తావు. వాళ్ళతో ఆడి ఆడి చిరాకు వస్తుంది. వాళ్ళకి కనీసం ఆడడం కూడా రాదు. ఇదిగో ఈసారి మనం ఇలా ఆడేలాగైతే నేను అసలు ఐడెన్సీ కాను, నాకు బోర్ కొడుతుంది. మీకు అలాగుందరా? దొంగ పెట్టింది నేను కదా, ఇప్పుడు మీరు అలా మాట్లాడుతున్నారు. చెప్తాను.
మీ అవసరం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను, లేదంటే హైడ్ అండ్ సీక్ ఆడదామని చెప్పి. రే గాయ్స్, ఇక్కడే కదా నేను బండి పెట్టాను, ఏమైంది? అబ్బా, ఇక్కడ పెట్టేలాగా వెళ్ళానో లేదో అప్పుడే వచ్చి ఎవడో తీసుకువెళ్ళిపోయాడు. వీళ్ళొకరు ఇలా పక్కన పెట్టడం లేటు, వెంటనే తీసుకుపోతారు. ఎక్కడికి వెళ్ళిందో కూడా కనీసం కనబడడం లేదే. సరే సరే, స్క్విడ్ డాల్కి ఫోన్ చేసి బయటకు వచ్చేమన్నాం. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు ఆడాలి అసలు చెప్పండి? వీళ్ళు అలా మాట్లాడుతుంటే నాకే చాలా బాధగా ఉంది. హలో స్క్విడ్ డాల్, ఏం లేదు, బయటకు వచ్చేసాయి. వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, ఆడి మనమేం చేస్తాం చెప్పు? నేను ఆన్న, ఇంకా బయటకు వచ్చేసే ఫాస్ట్ గా. ఏమైంది విజయ్, ఎందుకని బయటకు వచ్చేమన్నావు? మంచి ప్లేస్ లో దాక్కున్నాను, అస్సలు నువ్వు నన్ను కనిపెట్టలేవు కదా అనేసి అనుకుంటే ఈలోగా బయటకు వచ్చేమంటావా? ఎందుకనేసి సడన్ గా అలాగన్నావు? ఏమైంది అసలా? ఏమైందంటే ఇంకేంటి, ఆ సించన్ గడికి డోరీమోన్ గడికి అసలా ఈ గేమ్ ఆడడం ఇంట్రెస్ట్ లేదు. ఒకడేమో చేపలు పట్టుకుంటున్నాడు, ఒకడేమో రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాడు. నేనేం చేస్తాను చెప్పు? ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత నాకు కూడా చిరాకు వచ్చింది. ఇంకేదన్నా కొత్తగా ఉంటే చెప్పు, కొత్తగా ఉంటే చెప్పు అన్నారు ఇందాక నుండి. అదా వాళ్ళ ప్రాబ్లం. ఇదిగో విజయ్, నీకొకటి చెప్పనా? ఇండియన్ డ్రైవింగ్ 3లో మీ తమ్ముడు అన్నాడు కదా, అక్కడికి మన దెయ్యాలందరినీ తీసుకెళ్లి హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ స్క్విడ్ డాల్, నిజంగా నువ్వు చెప్పిన ఐడియా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సించాన్, స్క్విడ్ డాల్ చెప్పిన ఐడియా విన్నావు కదా, ఎలా అనిపించిందిరా? ఇండియన్ డ్రైవింగ్ 3Dకి మన గ్రానీని, సెర్బియన్ డాన్సింగ్ లేడీని, అండ్ అలాగే ఇంకెవరో ఉన్నారబ్బా దయ్యాలు, సరైన సమయానికి పేర్లు గుర్తొచ్చి ఆడవు గాని వాళ్ళందరినీ తీసుకెళ్లి మనమైతే మాత్రం అక్కడ హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. ఎలా ఉంది సించాన్? ఇప్పుడు ఆడతారు కదా కరెక్ట్ గా. అది అలాంటి కొత్త ప్లేస్ లో పెడితే ఆడాలని మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు చూసినా ఒకటే ప్లేస్ లో పెడితే చాలా చిరాకు వస్తుంది. అయినా దొంగ ముఖం గ్రాని దాంతో ఆట అంటే అదిరిపోతుంది. ఏం ప్లాన్ చేసావేటి? బస్సు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఏం ప్లాన్ చేస్తానరా, సెర్బియన్ డాన్సింగ్ లేడీని, గ్రానీని మొత్తం అందరినీ ఎక్కించుకొని ఇండియన్ డ్రైవింగ్ 3D దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సు కావాలి. అందుకోసమే బస్సు తీసుకొని వచ్చాను. మళ్ళీ వాళ్ళు ఆడడానికి మా డబ్బులు పెట్టుకుని మేము రావాలా అని చెప్పేసి అంటారు. వాళ్ళతో ఒక మాట అనిపించుకోవడం ఎందుకని నేనే బస్సు తీసుకొచ్చేసాను. అది కూడా ఒక పాయింట్ గా చూస్తే కరెక్టే కదా. సరే సరే, వచ్చి ఫాస్ట్ గా బస్సు ఎక్కండి, మనం వెంటనే బయలుదేరి అక్కడికైతే కనుక వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇందాక ఎప్పుడో బస్సు తీసుకురామంటే వాడు ఇప్పుడు దాకా బస్సు తీసుకొచ్చి ఇవ్వలేదు. రండి రండి, వచ్చి ఫాస్ట్ గా ఎక్కండి. వస్తున్నాను విజయ్, వస్తున్నాను. విజయ్ నువ్వేం బాధపడక, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే దొంగ పెడతాను, అర్థమవుతుందా? మీరందరూ దాక్కోండి. పాపం మార్నింగ్ కూడా నువ్వే దొంగ పెట్టావు. ఈ సించాన్ గాడుని డోరీమోన్ గాడే దాక్కోలేదు. నేను మాత్రం మంచి ప్లేస్ లో దాక్కున్నాను తెలుసా. ఒకవేళ నువ్వు నన్ను పట్టుకోవడానికి ట్రై చేసినా అస్సలు పట్టుకోలేవు, ఎందుకంటే నేను చాలా మంచి ప్లేస్ లో దాక్కున్నాను కదా. ఏడ్చావులే, నేను దాక్కున్నాననుకో ఎవరు నన్ను కనిపెట్టిన కూడా కనిపెట్టలేరు తెలుసా. ఏదో నువ్వు దాక్కున్న ప్లేస్ అంట, ఎవరు కనిపెట్టలేరంట, ఏదో చెప్తుంది ఎందాక నుండి కౌరులో. గాయ్స్, విన్నారా మీరు? ఈ స్క్విడ్ డాల్ మాటలు ఎప్పుడు నమ్మకండి. నేను ఎప్పుడు స్క్విడ్ డాల్ దాక్కున్నా సరే సునాయాసంగా కనిపెట్టేస్తాను. అది సర్లేరా సించానా, ఇప్పుడు గొడవలు ఎందుకు గాని. మామా, ముందు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరిని ఎక్కించుకోవడానికి వెళ్తున్నామో చెప్పొచ్చు కదా. ఇంకెక్కడికి రా, ఎక్కడో ఫురిఫురి ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లాస్ సెంటర్స్ లో పెట్టాం కదా, మోటు పట్టులు గల్ని. వాళ్ళని ఎక్కించుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళని మనం ఎక్కడికి వెళ్ళా సరే తీసుకెళ్లకుండా ఉండడం లేదు కదా, అందుకోసం వాళ్ళని కూడా తీసుకెళ్దాం కదనేసి డిసైడ్ అయ్యాను. సరే సరే గాయస్, మనమైతే మాత్రం ఫస్ట్ వెళ్ళి ఆ మోటు పత్తులు అండ్ అలాగే రిమైనింగ్ ఇంకెవరున్నారు, పుష్పాని ఇంకెవరు వస్తున్నారని చెప్పేసి అన్నారు. అబ్బా, సరైన సమయానికి ఇంకొకరు ఎవరు వస్తున్నారో గుర్తు వస్తలేదు. సర్లే, అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇంకెవరు వస్తున్నారో. పుష్పతో అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మోటు పత్తులు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడే ఉన్నానని అయితే గనక చెప్పారు. అరే ఆగండ్రా నాయనా, వస్తున్నాను కదా, కారు తిప్పుకుంటూ వచ్చేస్తున్నారు. బస్సు వాడికి ఎప్పుడు దారెవరి కారు వాళ్ళు, ఎప్పుడన్నా సరే అంతే. ఓకే, ఇదిగోరా సించాన్, ఇక్కడే ఉన్నారు. మోటు దగ్గరికి వచ్చేసాం. ఎందుకు పుట్టాడు పుట్టాడు బండగా పుట్టాడు మోటు బాబాయి, పతులు బాబాయిలు పుట్టారు. సించనా, జోకులు చేస్తున్నా నా మీద. ఈ మధ్యన నీకు బాగా ఎటకారం ఎక్కువైపోయినదిరా. ఈ మధ్యన మోటు గడిమే ప్రతి ఒక్కడు జోకులు వేసేస్తున్నాడా. రే విజయ్, వాడిని కంట్రోల్లో పెడతావా, వెళ్ళిపోమంటావా? వాడి కోసం నీకు తెలుసు కదా మోటు, మళ్ళీ ఎందుకని వాడు అన్న మాటలు పట్టించుకొని ఫీల్ అయిపోతున్నావు. వాడంతా అనేసి నీకు ఎప్పుడో తెలుసు కదా. సరే సరే, వాడు అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోక. ఓకే, నెక్స్ట్ ఎవరిని ఎక్కించుకోవాలి? పుష్ప వెయిట్ చేస్తున్నాడు కదా. ఓకే, పుష్ప దగ్గరికి అయితే వెళ్ళాలి. ఏంటి, పుష్ప అన్న కూడా వస్తున్నాడా? సూపర్. పుష్ప అన్న వస్తే పుష్పనని ఒక్క లెవెల్లో ఆడుకోవచ్చు. ఇదిగండి, నా ఫ్రెండ్ నోబితా గారు కూడా వచ్చాడు. పుష్ప 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 గడ్డ ఎత్త సవరిస్తుంటే పుష్పరాజే వచ్చేసే. పుష్పన్న పాషగా ఎక్కేసే. ఎప్పుడు లేండే, ఈ రోజు పుష్పగాడి మీద ఇంత ప్రేమ చూపించుండా.
నాకు ఏదో తేడా కొడుతుందా రే. అక్కడికి వెళ్ళినాక నన్నే దొంగ పెట్టమని మళ్ళీ మళ్ళీ మీరు అనమాకనరా. ఆ పొట్టిన కొడుకుని చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ గా అనిపిస్తుండే. నువ్వు అంత కష్టపడాల్సిన పని లేదులే గాని ఆల్రెడీ స్క్విడ్లో దొంగ పెడతానైతే గనక చెప్పేసింది. నువ్వు ఎక్కువేం కష్టపడక, ఓకేనా? దొంగ పెట్టడం కోసం కాదు విజయ్. దొంగ పెట్టినాను అనుకో మళ్ళీ మీరు పుష్పగడికి వెంటనే దొరికేస్తారు. ఎందుకురా గేమ్ అన్నావు అనేసి మీ అందరికి అనిపించుకుంటు కదా, అందుకే చెప్తుండా. లేదంటే దొంగ పెట్టడం సేపు చెప్ప బిడ్డలు పెడతాను కదా, ఇంకెందుకులో వదిలేసి. పర్వాలేదు పుష్ప అన్న, నువ్వు పెడతానంటే చెప్పు, స్క్విడ్ డాల్ డ్రాప్ అవుతుంది. వద్దులేరా, మళ్ళీ దొంగ పెట్టినాను అనుకో నన్నే ఎక్కువ సార్లు పెట్టిచ్చేస్తారు. మరెందుకు పుష్ప అన్న, నీకు సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఏ దొంగ ముఖం గ్రానీదేనా? వచ్చేసావా? నువ్వు రావే మనిషి, చాలా బాధపడ్డాను. గ్రానీది వచ్చేసింది. ఈ పొట్టుగాడికి ఈ మధ్యన బాగా సెటైర్లు ఎక్కువైనాయి. ఈ గ్రానీ మీద కూడా డైలాగులు వేస్తున్నాడు. ఈ స్క్విడ్డాల్ వెళ్ళి వీళ్ళ గ్యాంగ్ లో చేరింది కదా. వీడికి ఈ మధ్యన చాలా బాగా ఎగిష్టాలు పెరిగినాయి. వీడికి ఏదొక రోజు పొట్టడికి కిందెట్టి తొక్కేస్తాను చూడు. అయ్యయ్యో, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎలాగా? అయ్యో, ఈ పెన్ని గడేమో నన్ను తొక్కేస్తానంటాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడు. ఆప్రసించండి గోలా. ఇందాక నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏదో ఒకలా ర్యాగింగ్ చేసి వాళ్ళు బుర్ర తింటున్నావు. కాసేపు సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఎందుకని ఎప్పుడు లొడమని వాగుతూనే ఉంటావు? అర్థం కాదు నాకు. సూపర్ మామా, చాలా బాగా ఇచ్చావు నాకు రెస్పెక్ట్. ఇదేనా మామా ఇన్ని రోజులు నువ్వు నాకు ఇస్తున్న రెస్పెక్ట్? సించాన్ నా వెనకతలో ఉండి నన్ను ఇప్పుడు అందరిని మాట్లాంటావా? నేను ఫీల్ అయ్యాను, ముంగుముతి పెట్టుకున్నాను. ఇక నీతో మాట్లాడపో. దేవుడా, వీడు గోల తట్టుకోలేక నాకు తలపోటు జ్వరం రెండు ఒకేసారి వచ్చేసేలాగున్నాయి. వేడి ఆధార్ కొద్దిగా తగ్గించి దేవుడా. ఓకే, ఈ సర్బెన్ డాన్సింగ్ లేడీ ఎక్కడే ఉన్నానని చెప్పేసి చెప్పింది. అబ్బా, ఇదిగోండి ఎక్కడే ఉందిలే. మళ్ళీ దీనికోసం ఎక్కడికో వెళ్ళనుకున్నారు. ఇదేంటి, సర్బెన్ డాన్సింగ్ లేడీతో పాటు నన్ను కూడా వచ్చింది. సర్లే, ఎంతమంది వస్తే అంత మంచిది. సర్బెన్ డాన్సింగ్ లేడీ రా ఫాస్ట్ గా. సర్బెన్ డాన్సింగ్ లేడీ, సర్బెన్ డాన్సింగ్ లేడీ, రావమ్మా లోపడికి, రావమ్మా రావమ్మా. వీడేటి ఈ పాట పాడుతున్నాడు? నా దగ్గరే పాటలు పాడుతున్నాడా? ఏంటి నన్ను వీడు ఈ సరిబెన్ డాన్సింగ్ లేడీ అంటే ఏదో టాయ్ అనుకుంటున్నాడు. ప్రతిసారి వీడు నా మీద ఏదో ఒక పాట పాడి నన్ను ఇసికిస్తూనే ఉన్నాడు. అయ్యో సారీ, మర్చిపోయాను. రే డోరీమోన్, సరిబెన్ డాన్సింగ్ లేడీ వచ్చింది. నన్ను చంపేసేలాగుంది. కాపాడరా రే సరిబెన్ డాన్సింగ్ లేడీ. అదిగోరా బయట ఉంది. సరిబెన్ డాన్సింగ్ లేడీ, ప్లీజ్ నన్ను చంపొద్దు. నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించవా? వీడు మనల్ని కావాలని ఆడుకుంటున్నాడు. సించాన్, నీ వల్ల వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయేలాగున్నారు. ఆ సర్బెన్ డాన్సింగ్ లేడీని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు? నేనా ఇబ్బంది పెట్టింది? ఒక క్వశ్చన్ అడగడం కూడా తప్పంటే ఇప్పుడే ఆపే. ఈ బస్సు దిగిపోయి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుండి మన ఇంటికి 20 కిలోమీటర్లు. వెళ్తావా? మీరు ప్రయత్నిస్తున్న నంబరు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ చేయబడింది. కాసేపు అయిన తర్వాత ప్రయత్నించండి. ఏంటేం? ఓకే, ఎట్ లాస్ట్ మనమైతే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాం. ఎంతకీ తమ్ముడికి చెప్పా పెట్టకుండా వచ్చేసాం తెలుసా. ఇప్పుడు మనం వెళ్ళగానే ఖచ్చితంగా సర్ప్రైజ్ అయిపోతాడు. సరే సరే, ఫస్ట్ అయితే మనం వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడికి కనుక సర్ప్రైజ్ అవ్వాలి. అయినా వాడి ఇంటి దగ్గర నుంచే కదా ఎప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడేది. కానీ ఈ రోజు హైడ్ అండ్ సీక్ ఎలా ఉండిపోతుందో తెలుసా? ఎవరైతే దొంగ అవుతారో, ఎవరో ఏంటి దొంగ ఆల్రెడీ మన అందరికీ తెలుసు కదా. స్క్విడ్డాలే దొంగ పెడతానంది. స్క్విడ్డాల్ దొంగ అయిన తర్వాత బస్సులను మాత్రమే తిరిగేసి మొత్తం అందరినీ పట్టుకోవాలి. అదే ఈ రోజు గేమ్ అయితే గనక. తమ్ముడు, మై డియర్ తమ్ముడు, ఎలాగున్నావురా? ఎలాగున్నావు? ఎలా ఉన్నాడు? చూడ్డానికి అచ్చు మనిషిలాగే ఉన్నాడు. కాకపోతే కొద్దిగా కోతి పొలికలు వచ్చినాయి అంతే. నీకు ఎన్నిసార్లు చెప్పానన్నా నువ్వు వచ్చినప్పుడు ఈ బుడంకాయ గాని తీసుకురాకనేసి. వేడి మాటలతో నన్ను చంపేస్తున్నాడు ప్రతిసారి. సరే, ఇంకా లేట్ ఎందుకు, హైడ్ అండ్ సీక్ ఏదో ఫాస్ట్ గా స్టార్ట్ చేద్దాం. పద. ఓకే గైస్, ఫైనల్ గా మనమైతే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాం. ఇంకా మనం హైడ్ అండ్ సీక్ స్టార్ట్ చేయడమే లేటు. ఓకే, ఆల్రెడీ పుష్ప నోబుతో అయితే మాత్రం దారిలో పని ఉందని చెప్పేసి దిగిపోయారు. ఇంకా వాళ్ళనైతే మనం ఎలిమినేట్ చేసేసాం. స్క్విడ్డాల్, ఫాస్ట్ గా వెళ్ళి దొంగ పెట్టేసే. ఇదిగో, నేను 50 నెంబర్స్ మాత్రమే లెక్క పెడతాను. నాకు 50 తర్వాత నెంబర్సే రావు. 100 లెక్క పెట్టమంటే నా వల్ల అవదు. కావాలంటే 50 2 టైమ్స్ లెక్క పెడతాను. అందరూ వెళ్ళి ఫాస్ట్ గా దాక్కోండి. పోండి. పదండి, అందరూ వెళ్ళి ఫాస్ట్ గా దాక్కోండి. ఆ స్క్విడ్డాల్ నెంబర్స్ లెక్క పెట్టడానికి వెళ్తుంది. 50 నెంబర్సే కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ గా లెక్క పెట్టేస్తుంది. వెళ్ళి దాక్కోండి. మీరు దాక్కుంటే దాక్కోండి, లేదంటే మానేయండి. నేను మాత్రం వెళ్ళి ఫాస్ట్ గా దాక్కుంపోతాను. ఎవ్వరికి దొరకకూడదు. మనమందరం మంచి ప్లేస్ లో దాక్కుందాం, ఓకేనా? నాతో పాటు వచ్చి మీరు కూడా దాక్కోండి. ఈ సరిబియన్ డాన్సింగ్ లేడీ దాక్కునే ప్లేస్ ఎవ్వరికి తెలియకూడదు.
ఎక్కడో మంచి చోటునైతే గనక మనం దాక్కోవాలి. ఎక్కడ దాక్కుందామబ్బా? ఈ స్క్విడ్డల్కి మనం ఖచ్చితంగా దొరకకూడదు. ప్రతిసారి స్క్విడ్డల్ దొంగ పెడుతుందా, వచ్చి సించాన్ అనేసి అంటుంది. సరే సరే, ఈసారి మనం మంచి చోట్లయితే గనక దాక్కోవాలి. ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఫుల్ గా ఓపెన్ ప్లేసే ఉంటుంది. దాక్కోడానికి కనీసం మంచి ప్లేస్ కూడా ఉంది. అమ్మా, ఇంతకు మించి నేను ఇంకా పరిగెట్టలేకపోతున్నాను. ఇక్కడే దాక్కుందాం. ఓకే, ఇదేదో కొద్దిగా పర్లేదులే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇంతకు మించి ఎక్కువ దూరం పరిగెట్టే ఓపిక కూడా నాకు అస్సలు లేదు. ఓకే, నేను కూడా మంచి చోటునైతే కనుక దాక్కోవాలి. నా మైండ్ లో అయితే ఆల్రెడీ ఒక ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియనంటే తెలియదు. ఓకే, మనమైతే వచ్చేసాం. దీని వెనకట్లకి వెళ్ళి మనం దాక్కున్నామంటే ఖచ్చితంగా మనం ఎవ్వరికి కనబడమంటే కనబడం. అది మనమైతే మాత్రం వచ్చేసాం. ఇక్కడ దాక్కుంటే పర్ఫెక్ట్. నేను ఒక మంచి చోటలో దాక్కుంపోతాను. ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను కనబడనంటే కనబడను. ఏందదా అప్పుడే 30 అంకెలకు వచ్చేసినదా? సర్లే, మనకి మంచి ప్లేస్ దొరికినదా? అన్న దాక్కుంపోదాం. బాగుంది. ఫస్ట్ టైం నాకైతే మాత్రం ఒక మంచి ప్లేస్ అయితే కనుక దొరికింది. దేని వెనకత్ర ఖచ్చితంగా స్క్విడ్ డాల్ అయితే కనిపెట్టలేదు. కానీ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్క్విడ్ డాల్ చాలా హైట్ కదా, దానివల్ల ఏమైనా దొరికేచ్చేమో అనుకుంటున్నా. అమ్మయ్యా, నేను కూడా ఇక్కడ దాకా పరిగెట్టుకుని ఏదో ఒకలా వచ్చేసాను. ఇక్కడ దాకా పరిగెట్టినప్పటికి నాకు ఆవేశం వచ్చేసింది. చించన్న గాని కూడా ఇక్కడికి రమ్మని అన్నాను, కానీ వాడే నేను అక్కడి దాకా పరిగెట్టలేను, నువ్వే వెళ్ళి దాక్కు అని చెప్పేసి నన్ను పొమ్మన్నాడు. అందుకని నేను వచ్చి ఇక్కడ దాక్కుపోయాను. బాగుంది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే దాక్కోండి, నేను వచ్చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు చెప్పలేదని చెప్పేసి ఎవ్వరు అనకండి, ఓకేనా? ఓకే, నెంబర్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్కడైతే దాక్కున్నారో వాళ్ళందరినీ మనం కనిపెట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ దాక్కొని ఉంటారబ్బా వీళ్ళైతే గనక నేను అందరినీ ఖచ్చితంగా కనిపెడతాను. ఫస్ట్ అయితే గనక మనం పరిగెట్టుకుని వెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళనైతే గనక మనం కనిపెట్టాలి. మీరందరూ ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా నేను వచ్చానంటే అందరినీ కనిపెడేస్తాను. ఇదైతే మాత్రం 100% అర్థమవుతుందా? ఓకే, ఈ పక్కకి వెళ్ళి చూద్దాం ఎవరో కనబడుతున్నారు కొద్దిగా. హగ్గి హగ్గి వగ్గి, దొరికేసావు దొరికేసావు దొరికేసావు. అరే, నువ్వు ఇంత సింపుల్ గా దొరికేస్తావు అనుకోలేదురా బక్కుడా. బక్కు ప్రాణం గాడి ఎక్కడ దాక్కున్నా కనబడ్డేమో అనుకున్నాను గాని నువ్వైతే మాత్రం చాలా సులభంగా నాకు దొరికేసావు తెలుసా? ఓకే, మిగతా వాళ్ళు కూడా ఎక్కడున్నారో నేను అలా ఎదరికెళ్ళి ఒక్కసారి చూసుకుంటాను. ఓకే, మనమైతే మాత్రం కొద్దిగా ఎదరికి వెళ్ళి అక్కడైతే గనక చూద్దాం ఎవరన్నా ఉన్నారేమో. అబ్బా, వీళ్ళెక్కడ కనబడ్డం లేదే. లోపలికి వెళ్ళి చూద్దాం, ఆగండి. హగ్గీ గడి దొరికేశాడు. గాయ్స్, ఈ పైన చూడండి. నన్ను 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 నువ్వు కిందకి రావాలి. రామ్మా రామ్మా, ఓ నన్ను రావమ్మా. ఓకే, నన్ను కూడా దొరికేసింది. చూసారా ఈ నన్ను ఎంత పెద్ద ప్లాన్ వేసిందో? నా పైన దాక్కుంటే నేను కనిపెట్టలేను కదా అనేసి ఎలా దాక్కుందో. ఓకే, ఇప్పుడు విజయ్ చెప్పాడు కదా అందరినీ బస్సు మీద కనిపెట్టననేసి, కానీ దగ్గర ఉన్న వాళ్ళని బస్సు మీద కనిపెట్టడం కష్టం కాబట్టి ఈ హగ్గి గాని నేనైతే గనక ఇలా కనిపెట్టేశాను. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో మనమైతే ఎదురికి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఓకే, మనమైతే వెళ్తున్నాం కానీ ఇక్కడ ఎవరు దాక్కోలేనట్టుకున్నారు. కానీ మొత్తం అందరూ చాలా మంచి మంచి ప్లేసుల్లో దాక్కున్నారేమో అనిపిస్తుంది. పైగా బస్సు యూజ్ చేయమన్నాడు కాబట్టి ఇంకా చాలా చాలా దూరం వెళ్ళి వీళ్ళందరూ ఖచ్చితంగా దాక్కుపోయి ఉంటారు. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా వీళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్తే సరిపోతుంది. ఎక్కడున్నారు? సరే, మీకు ఈలోగా బోర్ కొట్టకూడదు కాబట్టి నేను ఒక పాట పాడతాను. ఎక్కడ దొంగలు ఎక్కడ దొంగలు. అరే, ఇదిగోండి పుష్ప అన్న ఇక్కడే ఉన్నాడు. ఇందాక వెళ్ళిపోయాడన్నారు, వీళ్ళు ముందుగా వెళ్ళిపోయారు దాక్కోడానిక. దిగిపోయారంటే ఇంకా ఎక్కడ దిగిపోయాడేమో అనుకున్నాను, కానీ దాక్కోడానికి వచ్చేసాడా? పుష్ప, నువ్వైతే మాత్రం దొరికేసావు, వచ్చేసాయి. ఓకే, పుష్పాన్నైతే గనక బస్సు అయితే ఎక్కేస్తున్నాడు. అమ్మయ్యా, పుష్పాన దొరికేశాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడున్నారో మనమైతే గనక కనిపెట్టాలి. గ్రానీనైతే ముందు కనిపెడదామని అనుకున్నాను, కానీ ఆ దొంగ ముఖం గ్రాని ఎక్కడ దాక్కుందో మనకి ఎలాగా తెలిసేది చెప్పండి. ఆగండి, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. సర్బియన్ డాన్సింగ్ లేడీ, సర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు కూడా నాకు దొరికేశావు. ఏ జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క. సర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు ఎంత సులభంగా దొరుకుతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? ఇదేదో గేమ్ కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉండదే. బస్సు మీద కనిపెట్టుకుంటూ వెళ్ళాలా? నాకైతే బాగా నచ్చినదమ్మా ఈ గేమ్ అయితే మాత్రం. నువ్వు నన్ను కనిపెట్టినట్టే
మిగతా వాళ్ళు కూడా కనిపెట్టాలా? అయ్యో పుష్ప అన్న, నిన్ను కనిపెట్టి మిగతా వాళ్ళని వదిలేస్తారనుకున్నావా ఏంటి? ఆగండి, మిగతా వాళ్ళని కొన్ని ఎలా కనిపెడతానో మీరు చూశాక అల్లిపోతారు. చూడండి, చించాను, నువ్వు కూడా దొరికేశావు. వచ్చి బస్సు ఎక్కేసే బాబు. రే బాబు, నువ్వు ఎంత యాక్ట్ చేసినా కుదరదు. దాదా వచ్చి బస్సు ఎక్కేసే, ఇంక నువ్వు నాకు దొరికేశావు. అయ్యో దొరికేశానా? నేను దాక్కున్న ప్లేస్ మంచి ప్లేస్ అనుకున్నానే, కానీ ఎంత సులభంగా ఈ స్క్విడ్డల్కి దొరికేస్తాననేసి అస్సలా అనుకోలేదు. సర్లే, ఇంకా వాడు డోరీ మనగనున్నాడు, వాడిని కనిపెట్టడం నీ తరమే కాదు స్క్విడ్డల్, అర్థమైందా? వాడు ఇక్కడ అక్కడ కాదు, చాలా అంటే చాలా మంచి ప్లేస్ లో దాక్కున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళలేని ప్లేస్ లో కూడా దాక్కున్నాడు. ఎలా కనిపెడతావో నేను కూడా చూస్తాను. అయ్యో సించాన్, కనిపెట్టలేదనుకున్నావా? నేను చాలా సులభంగా కనిపెడతాను సించాన్. ఏదో అనుకుంటున్నావు చూడు, పైగా నాకు బస్సు కూడా ఇచ్చారు. ఇంకా సింపుల్ గా కనిపెడతాను. నాకు తెలిసి ఎక్కడ దూరంగా దాక్కుని ఉంటాడు, దానికి నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను ఎలా కనిపెడతానో చూడండి గాయ్స్. అసలు ఆ డోరేమోన్ ఎక్కడ దాక్కున్నాడో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మనం ఒక్కరే ఉన్నాం కాబట్టి ఎంతమందిని కనిపెట్టడం చాలా అంటే చాలా కష్టం. అది ఎంత పెద్ద ఇండియన్ డ్రైవింగ్ లో కనిపెట్టాలంటే చాలా కష్టం కదా. మీరు నాకు హెల్ప్ చేస్తారా? సర్లే, మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ కనిపెట్టి తీరుతాను. ఓకే, మనమైతే గనక ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్ళి అయితే గనక చూద్దాం, ఇక్కడ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఇక్కడ దాకా రాలేలే, ఎందుకంటే పాపం బరువు మనిషి కదా, ఇంత దూరం పరిగెట్టలేడు డోరేమోన్. అక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు. ఆగండి, ఇదిగోండి ఇక్కడే దాక్కున్నాడు. డోరేమోన్, ఇక్కడ దాకా పరిగెట్టుకుని వచ్చేసావా? ఓరి నాయనో, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నీ బండ ప్రాణం ఎంత దాకా వచ్చేసిందంటే ఇది చాలా గ్రేటెస్ట్ విషయమే. డోరేమోన్, స్క్విడ్డల్ ఏమన్నదో విన్నావా? బండ ప్రాణం ఎంత దూరం వచ్చేసిందంటే చాలా గ్రేట్ అంట. అంటే ఇప్పుడు నేను బండోడా అంటుందిరా ఇండైరెక్ట్ గా. బిడ్డలన్నది నాకు చాలా బాగా అర్థమైంది రసించానా. మళ్ళీ నువ్వు గుచ్చి గుచ్చి అదే మాట చెప్పాలా ఏంటి? అయినా సరే స్క్విడ్డల్ ఒక విధంగా పొగిడింది తెలుసా? ఎందుకంటే నీ బండ ప్రాణం ఇంత దాకా నడుచుకుంటూ వచ్చేసిందంటే చాలా గ్రేట్ అన్నది. నువ్వైతే ఇంకా దానికి 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసి నిన్ను ఎలాగన్నదిరా అని చెప్పేసి కహానీలు చెప్తున్నావు. ఎప్పుడు అంతే రసించానా, నన్ను ఎవరైనా పొగొడితే నువ్వు అసలు చూడలేవు. బుర్రొందరా డోరేమోన్ నీకు అసలని? స్క్విడ్డల్ అన్నదేంటి, నేను చెప్పిందేంటి, నువ్వు అర్థం చేసుకుందేంటి? సరిపోయిందా, నీ మట్టు బొరికి స్క్విడ్డలే కరెక్ట్. జాయిగా డైలాగ్ వేసేసిందా? మళ్ళీనేమో నువ్వు స్క్విడ్డల్ మాటలే నమ్ముతున్నావు. సరే, నేనేం చేయగలను చెప్పు? గోలిని ఎవరైతే చేస్తారో వాళ్ళ మాటలు నువ్వు బాగా నమ్ముతావు. మీరిద్దరు కొట్టుకుని వాపుతారా? మీరిద్దరు కొట్టుకొని నన్ను వెతకనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలాగన్నా మీరు డైవర్ట్ చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరినీ కనిపెట్టి తీరుతాను. చూడు నేను అసలు ఎలా కనిపెడతాను. నేను మొత్తం అందరినీ పట్టుకొని తీరుతాను అంతే. ఎక్కడున్నారబ్బా? ఇంకా మోటు పత్తులు వేళ్ళైతే దొరకాలి. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో కూడా మనకైతే కనబడడం లేదు. ఓకే, ఇదిగోండి ఈ పత్తులు అయితే గనక దొరికేశాడు. పత్తులు, నువ్వైతే నాకు దొరికేశావబ్బాయ్. వచ్చేసే వచ్చి నువ్వు ఫాస్ట్ గా బస్సు ఎక్కేసే. అమ్మయ్యా, పత్తులు కూడా దొరికేశాడు. ఇంకా మనం ఎవరెవరిని కనిపెట్టాలి? ఇంకా ఎవరున్నారబ్బా? గ్రానీ ఉంది, అదే కాకుండా డెవిల్ ఉన్నాడు. ఇంకెవరున్నారు? విజయ్ ఉన్నాడు, మోటు ఉన్నాడు. ఇంకా ఎవరో మిస్ అవుతున్నారబ్బా, నాకైతే గుర్తు రావడం లేదు. గ్రానీ ఉంది కదా. ఓకే, గ్రానీ పేరు ఆల్రెడీ చెప్పేశాను కదా. ఈ పెన్ని వైజ్ గడు కూడా ఉన్నాడు కదా. వీడి ఎక్కడ దాక్కున్నాడో ఏంటో. మొత్తం అందరినీ మనమైతే గనక కనిపెట్టాలి. సరే, మనమైతే జాగ్రత్తగా చూసుకుని వెళ్దాం. ఇక్కడ ఎవరన్నా ఉంటారేమో. ఓకే, ఇదిగోండి గాయ్స్, ఇక్కడ చూసారా? పెన్ని గడైతే ఉన్నాడు. పెన్ని పెన్నం మీద పెన్ని, వచ్చేసేరా బాబు, దొరికేశావు నాకు. అయ్యో, చూసారా రైమింగ్ కూడా ఎంత బాగా సెట్ అయిందో పెన్ని గడి మీద. ఓకే, ఫైనల్ గా మనం పెన్ని గని కూడా కనిపెట్టేశాం. ఇంకా గ్రానీని కనిపెట్టాలి, అండ్ అలాగే విజయని కనిపెట్టాలి. ఇంకా చూసుకుంటే ఎవరున్నారబ్బా? మోటును కనిపెట్టాలి. వీళ్ళ కనిపెట్టేస్తే సరిపోతుంది. అన్నట్టు మర్చిపోయిన చెప్పడం, డెవిల్ కూడా ఉన్నాడు కదా. డెవిల్ కూడా మనం కనిపెట్టేసేయాలి. సరే, మనమైతే మాత్రం ఫస్ట్ వెళ్ళి విజయ్ అయితే కనుక కనిపెట్టాలి. విజయ్ చాలా అంటే చాలా మంచి ప్లేసుల్లో దాక్కుంటాడు. మనం ఖచ్చితంగా ముందుగా వెతకపోతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది. ఈ నాన్న ఎందాకన్నాక కనిపెట్టేశాం, ఇంకా బయటికి కూడా రాలేదు చూడండి. మమ్మల్ని కనిపెట్టినంత సింపుల్ కాదు విజయ్ మామని కనిపెట్టడం, అర్థమవుతుందా? నువ్వు ఖచ్చితంగా విజయ్ మామని కనిపెట్టలేవనేసి నేనైతే నమ్ముతున్నాను స్క్విడ్డాలు. లాస్ట్ లో చూద్దాం సించాన్, అసలు ఎవరు కనిపెట్టగలరు ఎవరు కనిపెట్టలేరు అనేసి లాస్ట్ లో అందరికి క్లారిటీగా తెలిసిపోతుంది కదా.
అప్పుడు చూద్దాం. డెవిలు దొరికేసావమ్మా నువ్వు కూడా. ఇంకా యాక్ట్ చేసిన చాలు గాని పరిగెట్టుకుంటూ ఆ ప్లేస్ కి వచ్చేసాయి. ఓకేనా? ఇంకా ఎవరెవరున్నారు? మోటుగాడు ఒకడున్నాడు. వాణ్ణి ఎక్కడ కనిపెట్టాలబ్బా? వాడైతే మనకు కనిపెట్టలేదు. అన్నట్టు మనం మర్చిపోయాం కదా, విజయ్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. వాణ్ణి కూడా మనం కనిపెట్టాలి. అబ్బబ్బా మర్చిపోయామే. ఎక్కడ దాక్కుని ఉంటాడో. సరే, మనం అక్కడ దాకా రౌండ్ వేసాం. ఇటువైపు రౌండ్ వేయడం మర్చిపోయాం కదా, ఇటువైపు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏమైనా దాక్కుంటాడేమో అని నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఎక్కడా లేడబ్బా. అయ్యో, మనం మొత్తం అంతా తిరిగి చూసాం గాని నాకైతే ఎక్కడా కనబడడం లేదు. నువ్వు చూడు చూడకపో, నేను చూస్తూనే ఉంటా. టివ్ 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 టిటి టిటివ్ టివ్ 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 టిటి టిటివ్. నువ్వు చూడు చూడకపో, నేను చూస్తూనే ఉంటా. జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్క. అయ్యయ్యో, దొరికేశాడే. కష్టపడి నేను పాటలు పాడిసి డైవర్ట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చి పట్టేసుకుంది. అమ్మో, దీని సెలబ్రేషన్ చూడండి. ఫ్రాంక్లిన్, నువ్వు కూడా నాకు దొరికేశావు. వచ్చేసాయి ఇంకా. ఓకే, ఫ్రాంక్లిన్ కూడా మనం పట్టేసుకున్నాము. ఇంకా ఎవరున్నారు? ఆ విజయ్ ఉన్నాడు అండ్ అలాగే గ్రానీ ఉంది. ఆ మోటు కూడా మనకి దొరకలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడేంటో బండోడు. సరే సరే, మనమైతే మాత్రం వెతుకుదాం. ఒక్కసారి ఆగండి. ఇంకా ఇటువైపు వెళ్తున్నాం కదా, ఇక్కడ ఖచ్చితంగా నాకు కనబడతాడేమో అని అనుకుంటున్నాను. సరే, కనబడితే గనక ఇటువైపు ఎలిమినేట్ చేసుకుని బస్సు ఎక్కించుకొని నీ తీసుకువెళ్ళిపోవడమే. వల్లే వచ్చింది రసించాను మొత్తం అంతాని. కుదురంగా వండకుండా చూడు చూడకపో చూస్తూనే ఉంటా అని చెప్పేసి పాటలు పాడుకుంటూ నిబ్బరంగా తీసుకొచ్చి నా ముందు ఆపేలా చేసావు. ఫైనల్ గా మొత్తం కనిపెట్టేసింది. నీ వల్లే మొత్తం అంతా వస్తుంది రసించాను ప్రతిసారిని. ఏం చేస్తాం చెప్పు? దొరకకూడదనేసి ఎంతో దూరం పరిగెట్టి దాక్కుంటే సింపుల్ గా కనిపెట్టేలా చేశాడు ఈ పొట్టోడు. చాలు, ఇక చాలు. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు పొట్టోడా అంటే సహించాను, అర్థమవుతుందా? ఇక మీదట ఎవరన్నా పొట్టోడా అంటే అసలు ఊరుకునేది లేదు. ప్రతిసారి ఊరుకుంటున్నాను కదా అని చులకనైపోతుంది. లేదంటే నన్నే పొట్టోడా అంటావా నువ్వు? నేనేమన్నాను రా? ఉన్నదే కదా అన్నాను. పొట్టోల్ని పొట్టోడు అనుకుంటా ఇంకేమనాలరా? సర్లేరా బాబు, నువ్వు చాలా హైట్, 6 అడుగులుంటావు ప్రభాస్ లాగా. ఓకేనా? ఈ విజయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఫాస్ట్ గా వెళ్ళి మనమైతే గనక కనిపెట్టాలి. అబ్బా, ఎక్కడికి వెళ్ళారు? మొత్తం అంతా తిరిగి చూస్తున్నారు కానీ మనకైతే ఎక్కడా కనబడడం లేదు. సరే, మనమైతే ఒక్కసారి ఎదురుకి వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ ఏమన్నా మనకి కనబడతారేమో. అబ్బా, టైం అయితే అయిపోతుంది. ఇంకొక 30 సెకండ్లు మాత్రమే ఉంది. ఎక్కడ వెతకాలో ఏం అర్థం కావట్లేదు. ఆల్రెడీ మనం బస్సు వేసుకుని అయితే గనక ఇచ్చడి వచ్చాం కదా. అయ్యయ్యో, ఈ రోజుకి వీళ్ళు నాకు దొరికేలా లేరు. నాకైతే ఆ నమ్మకం ఉంది అనుకున్నాను గాని వీళ్ళు అసలు నాకు దొరకని కూడా దొరకడం లేదు. సరే సరే, మనమేం చేస్తున్నా దొరకకపోతే. అయినా ఎంతమందిని వెతికి పట్టుకున్నాం, వీళ్ళ పట్టుకోలేకపోయాం. టైం అయిపోయిందా? విజయ్, గ్రానీ, మోటు ఎక్కడున్నా సరే వచ్చేసండి, టైం అయిపోయింది. ఓకే, ఫైనల్ గా టైం అయిపోయినట్టుకుంది. స్క్విడ్డల్ తెగ అరుస్తుంది. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే గనక రెండోసారి కూడా ఎవరికి దొరకకుండా దాక్కుపోయాం. ఓకే 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 గాయస్, ఇలాగే మనం ఎప్పుడు దాక్కున్నా సరే ఎవరికి దొరకకూడదు, అర్థమవుతుందా? మంచి మంచి చోట్లలో దాక్కోవాలి. స్క్విడ్డాల్ స్క్విడ్డాల్ స్క్విడ్డాల్, నేనైతే నీకు దొరకలేదు, ఎలా దాక్కున్నాను. పాట సెట్ అవ్వలేదు, కాకపోతే అలా ఇనేసేయండి. ఓకేనా? ఓకే స్క్విడ్డాల్, నీకు ఏం చెప్పాను? నేను దొరకనని చెప్పాను కదా, విన్నావా నా మాట? దొరికేస్తావని చెప్పేసన్నావు. ఇప్పుడు ఏమైంది? ఈ విజయ్తో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. సర్లే, మీరే విన్నర్స్, ఒప్పుకుంటాను. ఈసారికి మీరు గెలిచేశారు. ఇంకొకసారి అంటూ ఉంటే మిమ్మల్ని అస్సలు గెలనివ్వను.